సేల్స్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ ఏజెంట్ అయినా, సేల్స్ లీడర్ అయినా, లేదా ఎనీ బిజినెస్ ఓనర్ వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సెల్ చేయడానికి మీరు ఇన్సూరెన్స్లో ఉండొచ్చు, రియల్ ఎస్టేట్లో ఉండొచ్చు, సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అవసరమా? సో ఈ వీడియోలో నేను సేల్స్ కెరియర్లో ఉన్న వాళ్లకు 3 ways దట్ పబ్లిక్ స్పీకింగ్ కెన్ హెల్ప్ గురించి చెప్పబోతున్నాను. అంటే 3 విధాలుగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి. బేసికలీ పబ్లిక్ స్పీకింగ్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మోటివేషనల్ స్పీకర్గా లేదా ఒక అంటే ప్రొఫెషనల్ పబ్లిక్ స్పీకర్గా మారవలసిన అవసరం లేదండి. కానీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల వచ్చే 3 లాభాలు ఏమిటి? ఫస్ట్ లాభం ఏమిటంటే, ఈవెన్ డేల్ కార్నిగీ ది ఫాదర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా తన పుస్తకంలో రాసింది ఏంటంటే, మనం సేల్స్లో చాలా కాన్ఫిడెన్స్ అవసరం. సో ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల మీకు సేల్స్లో చాలా కాన్ఫిడెన్స్ అవసరం, చాలా కాన్వర్జేషన్స్ క్రియేట్ చేయాలి, స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, మీ ప్రోడక్ట్ గురించి, ఆఫర్ గురించి చెప్పాలి, అండ్ కన్వర్ట్ చేయాలి, నెగోషియేట్ చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే మీకు న్యాచురల్గా కొంత కాన్ఫిడెన్స్ అవసరం. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ముఖ్యంగా అందరికీ కూడా పబ్లిక్ స్పీకింగ్ అంటే అదొక రకమైనటువంటి భయం. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి మన కల్చర్లో పబ్లిక్ స్పీకింగ్ అనేది లేదు కాబట్టి. సో ఫస్ట్ బెనిఫిట్ కాన్ఫిడెన్స్. సెకండ్ బెనిఫిట్ ఏంటి అని అంటే, న్యాచురల్గానే ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు 10 మంది, ఒక 20 మంది ఉన్నప్పుడు, ఆడియన్స్ ఉన్నప్పుడు మీరు లేచి మాట్లాడే కెపాసిటీ మీకు ఉంటే మీరు న్యాచురల్గా ఒక లీడర్గా చూడబడతారు. ఎందుకు అనంటే, మీరు 20 మందిని అడ్రస్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ పెంపొందించుకొని మీరు అంత ధైర్యం చేస్తున్నారు అనంటే, సాధారణంగా 20-30 మందిలో కూడా ఎవరు న్యాచురల్గానే నేను మాట్లాడతాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ అవకాశం వచ్చినా ఆ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు న్యాచురల్గానే ఒక ఈవెంట్లో కానీ, ఓ ఫంక్షన్లో కానీ, ఒక సెలబ్రేషన్లో కానీ, ఒక ఎక్కడైనా అవార్డ్స్ ఫంక్షన్లో కానీ మీరు చాలా ఈజీగా మాట్లాడగలిగితే మీరు జెన్యున్గా ఒక లీడర్ లాగా చూడబడతారు. ఇది కామన్ హ్యూమన్ సైకాలజీ. పబ్లిక్ స్పీకర్ ఈజ్ ఎ లీడర్. ఇది కామన్గా ఒక పర్సెప్షన్ అనమాట. సో ఈజీగా ఇది రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఆడియన్స్ ముందు మాట్లాడటం వల్ల ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నారు. ఓ 30 మందిని, 50 మందిని, 60 మందిని మీరు అడ్రస్ చేస్తున్నారంటే మీరు డెఫినెట్గా అందరికంటే ఎక్కువగా రిస్క్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు పబ్లిక్ స్పీకర్ అవ్వకపోయినా మీకు క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఈ 3 బెనిఫిట్స్ని మీరు యూజ్ చేసుకుంటే, ఉపయోగించుకోవాలనుకుంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఆలోచించండి.